బ్రేకింగ్ న్యూస్ వరద తీవ్రతపై సీఎం చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టామని చెబుతున్నారు. తక్కువ సమయంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చామంటున్నారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి ఆయా కుటుంబాలకు అప్పగించాలి అని సీఎం అధికారులకు సూచించారు. ఎవరు ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపున అంత్యక్రియలు నిర్వహించాలని కూడా సీఎం చెప్పారు. సీఎం తాజా రివ్యూకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకు మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అయ్యారు. ఈశ్వర్, వరద తీవ్రతపై సీఎం చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజా సమీక్షలో ఇంకా ఎలాంటి సూచనలు చేశారు అధికారులకు? వరుసగా 4వ రోజు ఈరోజు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ని దాటి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్నే ఆయన క్యాంప్ ఆఫీస్గా చేసుకుని అక్కడి నుంచే సెక్రటేరియట్ని కూడా రన్ చేస్తున్నట్టుగా అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు 4వ రోజు నిద్రలేచినప్పటి నుంచి ఉదయం అక్కడ స్థానికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యల మీద ఈరోజు దృష్టి సారించారు. ప్రధానంగా వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళని రెస్క్యూ చేయాలి, వాళ్ళకి అవసరమైన ఆహారాన్ని, మంచినీళ్ళని అందించాలన్న ధ్యేయంతో ఇప్పుడు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ చాలామందిని రీచ్ కాలేని పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాలకి చివరిలో అంటే ఆ శివారు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఇప్పటికీ రీచ్ కాలేకపోయారు. నిన్న కూడా ఈరోజు వాళ్ళందరినీ రీచ్ అయ్యి వాళ్ళకి ఆహారాన్ని, నీళ్ళని ఇచ్చే ఏర్పాట్లను అయితే దాదాపుగా పూర్తి చేయాలి. ఆ తర్వాత శానిటేషన్ మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నాయంటే, మొన్న నైట్ ఒక కుటుంబం ఇల్లు మునిగిపోతే వాళ్ళు వెళ్తుంటే ఒక వృద్ధురాలు మరణిస్తే ఆ వృద్ధురాలి మృతదేహాన్ని ఒక కారు టాప్ మీద పెట్టి ఆ కుటుంబం ముందుకు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అర్ధరాత్రి వేగంగా నీళ్లు వస్తున్నాయి, ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. మరణించిన మృతదేహాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఒక కారు టాప్ మీద ఉంచి వెళ్ళిపోయారు. అది తర్వాత ఆ మృతదేహం నీళ్ళలో తేలియాడుతుంది. సో ఇట్లాంటి ప్యాథటిక్ సిచ్యువేషన్స్ మనం చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి. సో అట్లాంటి మృతదేహాలని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు కొంతమంది రాలేదు. అట్లాంటి 2 మృతదేహాలు అక్కడ ఉన్నాయి. సో వాటి వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే ఓకే, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే దానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలి. అదే సమయంలో శానిటేషన్ మీద ప్రధానంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ప్రధానంగా ఈరోజు చెప్తూ వచ్చారు. ఎందుకంటే శానిటేషన్ సరిగా లేకపోతే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది, మళ్ళీ అదొక పెద్ద వ్యవహారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి, తాగునీటి, సురక్షితమైన తాగునీరు ఇచ్చేందుకు అవకాశాలను పరిశీలించాలి. ఎందుకంటే ఈరోజు కూడా దాదాపు 6 లక్షల వాటర్ బాటిల్స్ అందించారు. అలాగే 176 ఏదైతే ఈ వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి నీళ్ళని ఖచ్చితంగా వెంటనే సురక్షిత మంచినీళ్ళని అందించాలి. అలాగే ఆహారం, శుద్ధి చేసిన ఆహారాన్ని అందించాలి. ఆ తర్వాత పారిశుద్ధ్యం, ప్రతి ఇంటికి అవసరమైతే దాదాపు 50 ఫైర్ ఇంజన్లు ఇప్పుడు తెప్పించారు. రాష్ట్రం మొత్తం నుంచి ఫైర్ ఇంజన్లు అన్ని తెప్పించి ప్రతి ఇంటిని శుద్ధి చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ ఇంటిని శుద్ధి చేసి వాళ్ళకి అప్పగించే పరిస్థితి అయితే, అట్లాంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి పూర్తిగా వరద సహాయ కార్యక్రమాల్లోనే ప్రభుత్వం మునిగి తేలుతోంది. పూర్తిగా సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉండి కూర్చుని సమీక్షిస్తుండడం, నేరుగా పర్యవేక్షిస్తుండడం, క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తుండడంతో అధికారులు కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు వచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం విజయవాడలో కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.